మొదటి పేతురు 1 అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక కాగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులండి? ఒక్కడు కూడా పరిశుద్ధులు లేరు. దేవుని స్తోత్రం. రోమపత్రిక దేవుడికి వాక్యం చదివిస్తా ఉంది, నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఒక్కడూ లేడంట. దేవుని స్తోత్రం. అలాగే పరిశుద్ధుడు ఒక్కడూ లేడు, ఒక్కడూ లేడండి. అందరూ కూడా పాపం చేసి దేవుని మహిమను కోల్పోయి ఉన్నాం. అసలు పాపం అనేది ఎలాగ మనుషులకు ఎంటర్ అయ్యింది? ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, చాలా వరకు క్రైస్తవులు అనబడిన వారు పాపం పాపం అంటున్నారు కదా. ఈ పాపం ఎలాగ మనుషులోకి ఎంటర్ అయిందంటే, ఆది గ్రంథంలో దేవుడు ఒక అతన్ని ఏర్పరిచాడు. దేవుని స్తోత్రం. ఎవరిని ఏర్పరిచాడు? ఆదాముని. దేవుని స్తోత్రం. ఈ యొక్క ఆదాము తన జీవితంలో ఆదాముతో పాటు అవ్వను కూడా దేవుడు ఏర్పరిచాడు. అలాగే ఆదాముని అవ్వని ఏర్పరిచిన దేవుడు వారికి ఏదైనా తోట అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఏదైనా పైకి అప్పగించాడు. ఆ ఏదైనా తోటలో అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక ఫలాలు ఉన్నాయి, అనేక మీరు తినవలసినవి చాలా ఉన్నాయి. కానీ మంచి చెడు తెలియనిచ్చి ఫలం మాత్రం మీరు ముట్టుకోవద్దు. దాని జోలికి మీరు వెళ్ళదన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కూడా దేవుడు వద్దనే పనే చేస్తాం. ఏంటండి మనం అమ్మ వద్దమ్మా, ఇప్పుడు ఎవరొసరికి అక్కడికి వెళ్ళకమ్మా, అది మంచిది కాదు, ఆ స్నేహం చేయడం వల్ల నువ్వు పాడైపోతావు, నీ జీవితం పాడైపోతుంది. ఈరోజు బాగుంటుంది ఏంటంట, ఈరోజు బాగుంటుంది, కానీ ఒక దిన మీకు నష్టం కలిగింపజేస్తారు. అయితే అదే మాట యేసు ప్రభు గారు ఈ యొక్క అప్పుకి ఆదాముకి దేవుడు చెప్పాడు. ఈ తోటలో ఉన్నవన్నీ తినడు అన్నాడు. అన్ని పెట్టాడండి, ఒకటి రెండు కాదు, అన్ని పెట్టాడు. కానీ వీళ్ళకి అన్నిటికన్నా ఏది కనిపించింది ఎక్కువగా అందంగా? దేవుడు వద్దు అన్నదే కనిపించింది. ఈరోజు మనకు కూడా అన్నిటికన్నా దేవుడు వద్దు అన్నదే కనిపిస్తారు. అదేటో కానీ మనుషులకి ఎందుకు వద్దు అంటారు? నువ్వు తినకూడదు, మంత ఆగద్రా బాబు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఆ మంత ఆగద్రా బాబు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ మందు రేపే పరిగెడుతున్నారు. స్మోక్ చేయద్దు బాబు అని దేవుడు చెప్పాడు, కానీ స్మోకే పరిగెడతారు. డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడతా బాబు, అది మంచిది కాదు బాబు దేవుడు చెప్తా ఉన్నప్పుడు వాటికి అలవాటు పడతా ఉన్నారు. సినిమా జోలికి ఎక్కువ వెళ్ళగల బాబు, సినిమా చూడగల బాబు దేవుడు చెప్తా ఉన్నారు. సినిమాలు సీరియల్ చూసే చాలా మంది ఉన్నారండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, గుర్తుపెట్టన్నారు. సాయంత్రం సినిమాలు సీరియల్స్ చూడకుండా బాబు అది జోలికి వెళ్ళకండి, దాంట్లో ఉన్నంత పాపమే 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 దేవుడు చెప్తా ఉన్నారు. దేవుడు అది జోలికే వెళ్తున్నారు. ఎవరిలాగా? ఆదాము అవ్వలాగా. దేవుని స్తోత్రం. దేవుడు వద్దని ఎందుకు మనం చేస్తున్నామంటే ఆజ్ఞలు అతిక్రమం చేయడం వల్ల. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు వద్దు అన్నప్పుడు ఎవరు ఎంటర్ అయ్యారంటే అపవాది అయిన సాతాను ఎంటర్ అయిపోయింది. దేవుడు ఎందుకు వద్దు అన్నాడు? పాపం దేవుడు వద్దన్నాడు కానీ చేసి ఏవో నియమంతో ఉన్నారులేదు. వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ బాగానే ఉన్నారు. ఏమో దేవుడు ఎందుకు వద్దన్నాడు, అతను చెప్పిన మనకెందుకు అన్ని అని చెప్పేసి హ్యాపీగా సంతోషంగా ఏదో తోటలో వారిద్దరు పరిశుద్ధంగా ఉండేవారు. ఈ పరిశుద్ధత ఎప్పుడు కోల్పోయారంటే అపవాది వచ్చి మోసపరచబడిన పరిశుద్ధి పోయింది. ఈరోజు మనలో కూడా అపవాది మోసపరుస్తుంది. ఎలా మోసపరుస్తుంది అంటే, నువ్వు మానేసా బాగానే ఉన్నావు, దేవుని దగ్గరగా ఉన్నావు, కానీ నీకు ఆలోచనలోకి వచ్చి ఏం చెప్తుందంటే ఈ ఒక్కసారికి ఏమైపోదు, ఈ పాపం చేసావు, ఈ ఒక్కసారికి ఏమైపోదు, నువ్వు దేవుణ్ణి అది ఎందుకు వెళ్ళి ఆ పాపం చేసి ముక్కిస్తావు, ఏమైపోదు అని చెప్పేసి భ్రమపరుస్తా ఉంటారు. నేను ఎగ్జాక్ట్ గా ఇలాగే వాళ్ళకి వచ్చి అపవాది వచ్చి యేసుప్రభు గారు ఎందుకు వద్దన్నారు, ఈ తోటలో పళ్ళు ఎందుకు వద్దన్నారు, అనేక మంది పళ్ళు తినమని చెప్పారు, దేన్ని ఎందుకు వద్దన్నారు అని చెప్పేసి ఒక కూర్చుని వారికి పెట్టేసినారు. దేవుని స్తోత్రం. మానవులకి ఏదైనా ప్రశ్నలు అనుకో దానికి సమాధానం దొరికేంత వరకు మనకి ఏంటి నిద్రపడదు, అవునా కాదా? ఒక క్వశ్చన్ మనకు వచ్చింది అనుకో, ఒక ప్రశ్నకి సమాధానం కోసం ఎదురు చూడాలని చెప్పి ఆశపడతా ఉంటాం. అయితే అపవాది వచ్చి ఏం చెప్పింది అక్కడ, మీరు దేవుడు ఎందుకు ఆ ఫలాన్ని తినద్దు అన్నాడు, తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చేదని చెప్పేసి ఒక అపోహ పెట్టేసింది. అయితే ఈ యొక్క దేవుడు చెప్పిన మాట వినిపించుకోకుండా అపవాది చెప్పిన మాట ఆలోచించినందుకు అక్కడ మొదలైన పాపము యావత్ ప్రపంచం అంతా కూడా చేరైపోయింది. దేవుని స్తోత్రం. ఏం చేశారంటే ఆ పాపం ఆ పండు దేవుడు తినదన్నప్పుడు ఆ జీవవృక్ష ఫలము అన్ని ఆ యొక్క మంచి చెడులను తెలియనిచ్చే ఫలము తినదన్నప్పుడు దాన్ని తినడమే కాక అవ్వ తినడమే కాక ఆదాము తీసుకొచ్చి అంటించేశాను. ఆ యొక్క పాపం వల్ల దేవుడు
పాప మనుషులు దేవుడు ఉన్నాడండి. నాకు వచ్చాడు పాపుల కోసమే యేసుప్రభు వచ్చారు, కానీ పాప మనుషులు దేవుడు ఉన్నాడు. ఈ పాపమున్న స్థలంలో యేసుప్రభు అక్కడ నివాసం చేయలేక వారిని ఆ ఏదెరు తోటలో నుంచి బయటికి తోసేస్తారు. ఈరోజు మనం కూడా పాపంలో ఉంటే మాత్రం దేవుడు మనకు తోసేస్తారు. జ్ఞాపకించుకోండి, పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఉండాలా. అందుకని ఆ పాపాన్ని విడిచిపెట్టలేక చాలా మంది ఆ బంధకంలో ఉండిపోతున్నారు. కాబట్టి దేవాదేవుడు తన మహిమంతా విడిచిపెట్టి లోకానికి యేసుప్రభుగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసము ఆ పాపం తగ్గ బలి అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు యేసుప్రభు ఎలా చనిపోయారంటే శిలువమే చనిపోయారు. రక్తం కార్చుకున్నాడు, కొడాలతో కొట్టించుకున్నాడు, అనేక మంది దూషించుకున్నాడు, అనేక మంది అతను హేళన చేయబడ్డాడు. ఎందుకోసం అంటే ఈ పాపానికి విడుదల రావాలి. మొదటి నరుడు వల్ల పాపం వచ్చింది, ఆదాము ద్వారా హవ్వ వల్ల. ఈ యొక్క నరుడు ద్వారా పాపం పోయింది, ఆ పోగొట్టిన వ్యక్తి యేసుప్రభు. దేవుని స్తోత్రం. మొదట పాపంతో ఉండిపోయిన లోకాన్ని పరిశుద్ధంగా చేయాలని చెప్పి యేసుప్రభు వచ్చారు. అందుకని వాక్యం చదివిస్తా ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎవరైతే యేసుప్రభు గారి యొక్క రక్షణ తీసుకొని బాప్యం తీసుకొని తన యొక్క రక్తమాంసములు మనం అనుభవిస్తుంటామో వారందరూ కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుడుకుంటారు. దేవుని స్తోత్రం. మనుషుల యొక్క మనం నీతిమంతులుగా పరిశుద్ధులు కనిపించడండి. జ్ఞాపకించుకోండి, మనుషుల యొక్క వాళ్ళతో మనం సమానంగా చూసుకుంటా ఉంటారు, నిజమే. కానీ దేవుడిని పరిశుద్ధంగా ఎన్నుకుంటారు. ఎప్పుడంటే తన రక్తం కింద నువ్వు ఉన్నప్పుడు, తన మీద విశ్వాసం ఉంచినప్పుడు, తన మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, నువ్వు మనస్ఫూర్తిగా హృదయంలోకి ఆహ్వానించినప్పుడు నువ్వు పరిశుద్ధంగా దేవుడు ఎన్నుకుంటాడు. ఈ రోజు పరిశుద్ధమైన జీవితంలో పరిశుద్ధంగా వచ్చిందంటే దేవుని రక్తం ద్వారా. ఎందుకు పనికిరాని మన జీవితాన్ని పనికొచ్చే పాత్రగా దేవుడు మారుస్తున్నాడు. ఎందుకంటే నేను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ మాటలు చాలా వరకు మన జీవితంలో అవలంబించుకోవాలి. అనేక మంది ఈ మాటలను పక్కన పెడతా ఉంటారు. అందుకే ఒక భక్తులు పాట పాడారు, ఏ పరిశుద్ధత లేదు ఆయన నన్ను ప్రేమించే సాంగ్ ఉంటుంది. ఎంత గొప్ప సాంగ్ అంటది. ఏ పరిశుద్ధత లేదు నాలో, కానీ నన్ను ఎంతలా ప్రేమించి పరిశుద్ధంగా నన్ను మార్చావు. ఏ యొక్క నీతో మాట్లాడే అనుభవం కూడా నాకు లేదు, కానీ నేను మాట్లాడే అనుభవం తీసుకెళ్తున్నావు. మిమ్మల్ని తాకే అనుభవం నాకు లేదు, మిమ్మల్ని తాకే అనుభవం తీసుకెళ్తున్నావు. మీతో ముచ్చటించే అనుభవం లేదు, మిమ్మల్ని ముచ్చటించే అనుభవాన్ని తీసుకెళ్తున్నావు. కారణం ఏంటంటే దేవుడిని పరిశుద్ధమైన గుంపులో ఉంచాలని ఆశపడతా ఉన్నారు. ఈరోజు ఎంతమంది పరిశుద్ధమైన గుంపులో ఉండాలని ఆశపడతా ఉన్నారు? నిజంగా పరిశుద్ధమైన గుంపులో ఉండాలని ఆశపడితే మాత్రం దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలా. హృదయమంతా కూడా మల్లం పెట్టుకొని, హృదయమంతా కూడా సినిమాలు పెట్టుకొని, హృదయమంతా కూడా సీరియల్ పెట్టుకొని, హృదయమంతా కూడా ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని, ఒక చెత్త ఇన్స్టాగ్రామ్ వస్తే దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఎక్కడెక్కువ ఉండేదంటే చెత్త అంతనా ఎక్కడెక్కడో ఉండేది. దేవుని స్తోత్రం. నాకు తెలిసిన టైంలో మాత్రం పనికిమాల చెత్త అంటే ఎక్కడ ఉండేది అంటే ఎక్కడెక్కడో కనిపించేది, ఇంటర్నెట్లో ఎక్కడెక్కడో ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్లోకి వస్తుంది. దేవుని స్తోత్రం. మన కావాల్సిన మామూలుగా నేను నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం చూస్తే మొత్తం చెత్త అందులో. దేవుని స్తోత్రం. మా ఆవిడ చూసి అందుకే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం మానేసాను అంటాం. దేవుని స్తోత్రం. ఎంత ఘోరంగా ఉన్నారు అవనస్తులే. ఏం సుఖమండి, దేవుడిని ఒళ్ళు కప్పుకోమని చెప్పేసి దేవుడు అక్కడ అబాధం కలిగి జరిగింది. అక్కడ వారు ఆ పాపం చేసిన తర్వాత వారికి నేత్రంలో పాపతో నిండిపోయిన తర్వాత వారు దిగంబరులు కనిపించారంట. ఎలా కనిపించారు? దిగంబరులు కనిపించారు. అంటే వారి వెంట మీద వస్త్రం లాగా కనిపించారు. ఇంకా ఎవరు చెప్పాలంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఆ యొక్క జంతువుని చంపి దానికి వారికి బట్టలు కుట్టించి తొలగించాడు. దేవుడు ఒళ్ళు కప్పుకొని బట్టలు ఇస్తే ఈ రోజుల్లో చాలా మంది ఒళ్ళు కుట్టించేయాలని మారుతుంటా ఉన్నారు. దయచేసి జ్ఞాపకించుకోండి. అసలు అందరూ కూడా దేవుని యొక్క ఆలయము, దేవుని శరీరము దేవునికి ఆలయం ఉంది. ఈ శరీరం ఏంటి? దేవునికి ఆలయము. ఈ ఆలయంలో దేవుడు నివాసం చేయాలి. కానీ అలా ఈరోని ఇలా చేసింది నేను దర్శించాలి చేయాలి నో. ఈ హీరో ఇలా చేశాడు, మనం కూడా బట్టలు వేసుకోవాలి నో. దేవుడికి ఇచ్చిన బట్టలు నీ శరీరం కప్పుకోవడానికి, దేవుడికి ఇచ్చిన వస్త్రములు నీ శరీరాన్ని దాచుకోవడానికి, దేవుడికి ఇచ్చిన ఏ వస్త్రమైనా నీ శరీరాన్ని కప్పుకోవడానికి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది ఫ్యాషన్ అని చెప్పేసి పనికి మన బట్టలు వేసి తిరుగుతూ ఉంటారు. అసలు మన ఇండియన్ కల్చర్ ఏంటండి చెప్పండి?
అంటే చెప్పాలా, తెలిసిన మాటలే కదా. సారీ, నిజంగా స్త్రీలు సారీలు కట్టినప్పుడు ఎంత ఉబ్బులు కడతారు. ఇప్పుడు ఆ సారీలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎక్కడో ఎక్కడో కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు పరిశుద్ధమైన దేవుడు నమ్మావు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండడమే దేవుడు కోరుతా ఉన్నాడు. రోడ్డు మీద సారీ వేసుకుని అమ్మాయిని వెళ్తా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవడం అమ్మ చూసి కల్చర్ బాగుంది అన్న పద్ధతి అనేది వెళ్ళిపోతారు అంతే. అదే జీరో టీషర్ట్ వేసుకెళ్తారు అమ్మాయి కూడా. అమ్మ చెప్తున్నాను, ఎన్ని మాట్లాడతారు, ఎంత అవమానంగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. బయటికి కనబడరు కానీ మాట్లాడుకుంటా ఉంటారు. ఈరోజు చాలా మంది దేవుడు ఒళ్ళు కప్పుకోమని చెప్పి నీకు వస్త్రం ఇస్తున్నప్పుడు, దేవుడు పరిశుద్ధంగా ఉండి బిడ్డ అని చెప్తా ఉన్నప్పుడు నీ శరీరాన్ని ఎందుకు మల్యం చేసుకుంటా ఉన్నారు? మన శరీరాన్ని ఎందుకు అపత్తిపాలు చేసుకుంటా ఉన్నారు? దేవునికి వాక్యం చదివిస్తా ఉంది, నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉంది. ఈ ఆలయంలో నేను ప్రకటిస్తున్న పరిశుద్ధమైన దేవుడే ఉండాలా. దేవుని స్తోత్రం. ఈ ఆలయంలో దేవునికి వాక్యమే నివాసం చేయాలి. నీ యొక్క పరిశుద్ధమైన ఆలయం, నీ దేహమైన ఆలయంలో నేను ప్రకటిస్తున్న దేవునికి మాటలే ఉండాలా. దేవుని స్తోత్రం. అంతేగాని ప్రేమ, దోమ, లేదంటే వ్యాహ చూపులు, పనికిమాల మాటలు, పనికిమాల ముచ్చట్లు ఉన్నాను వీళ్ళే. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రేమిస్తారు, ఒకరిని బాగా నమ్మి ప్రేమిస్తా ఉంటారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఒక దినాన్ని అది ఏదో తెలుసా, ఆ ప్రేమ కాస్త మొత్తానికి మోసం అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అనే మైకులో పడిపోతా ఉంటారు. అది ఎలా అంటాడో తెలియదు, అది బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. ఒక చిత్తం చూడండి, నేను ఎప్పుడు ప్రేమించదని చెప్పను ఎవరైనా ఎవరికైనా. నేను ఎంత చెప్పినా కూడా నాకే ప్రేమించేస్తా చాలా వరకు, కానీ ఎప్పుడూ ప్రేమించని చెప్పను. కానీ అది పరిశుద్ధంగా ఉండాలా. దేవుని స్తోత్రం. నువ్వు ప్రేమించిన వ్యక్తి దేవుని భయభక్తులు కలిగి ఉంటే మాత్రం అది దేవునికి చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అంతేగాని కొమ్ములు వచ్చేయి, నాకు ఎవరి ప్రేమ వచ్చిందని చెప్పి ఇష్టాసారంగా ప్రేమని పరిగెత్తకండి. ఒక దినాన్ని నష్టపోతే మన జీవితాలు పాడైపోతాయి. హల్లెలూయా. చాలా వరకు ఒక సామెత ఉంది, ఆకెళ్ళి ముళ్ళ పడినా ముళ్ళెళ్ళి ఆత్మ పడినా ఆకే నష్టం. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మనం నష్టపోతా ఉంటాము. నీ పరిశుద్ధమైన జీవితంలో యేసు ప్రభు గారితో సహవాసం ఉండాలా. హల్లెలూయా. నీ పరిశుద్ధమైన జీవితంలో నీ పరిశుద్ధమైన జీవితంలో యేసు ప్రభు గారితో సహవాసం ఉంటే ఎవరు మనం మోసం చేయరు. జ్ఞాపకం ఉంచుకోండి. చాలా మంది ఇష్టపడతా ఉంటారు, సహజంగా ఇష్టపడుతుంది, తప్పని అంటలేదమ్మా. కాకపోతే ఏంటంటే అది తప్పు అని చెప్పినా కూడా మీరు ఉండరులేండి. చాలా వరకు ఇష్టపడతా ఉంటారు. ఎవరైనా మీరంటే మీరు కాదండి, చాలా మంది బయట చెప్తా ఉంటాను నేను, మిమ్మల్ని అంటలేదు నేను. అయితే దాన్ని బట్టి ఎలా అంటారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, పరిస్థితి ఏంటి, పెళ్ళైన తర్వాత లవ్ మ్యారేజ్ ఎవరు తెలుసా? పెళ్ళైన 3 నెలలు బాగుంటాం. ఏం స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, పెళ్ళైన 3 నెలలు బాగుంటారండి, పెళ్ళైన 6 నెలలు బాగుంటారు. ఇంకొకటే బండి మీద తిరుగుతూ ఉంటారు, చెత్తలు కొడతా ఉంటారు, మనం మంచి ఉసారంగా ఉంటారు. హల్లెలూయా. ఈవిడ కూడా మంచి ఉత్సాహంగా ఉంటుంది. దేవుని లవ్ చేసిన అమ్మాయి ఇచ్చేసాడు, లవ్ చేసిన అబ్బాయి ఇచ్చేసాడు, లవ్ చేసిన అమ్మాయి ఇచ్చేసాడు చెప్పేసి తర్వాత బయట పడుతుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నా ఇవి అంటారు, ఎందుకు పెళ్లి చేసుకున్న బాబుని ఇవి అంటారు. వీరిద్దరు మాటలు ఎవరు వింటారో బయట అంటారు అనేక మంది. ఇవి వింటున్నప్పుడు బయట చెప్పలేరు, ఎందుకంటే ఇష్టపడిన మ్యారేజ్ బయట చెప్తే కోళ్ళు పెళ్లి చేసుకుని అనిపించి అంటారు, ఇదే మాట అంటారు, అందుకే కూడా అంటారు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పినామంటే హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే పరిశుద్ధ వివాహం అంటాడు వాక్యంలో, మీరు పరిశుద్ధ వివాహం కింద ఉండాలి. అంతేగాని ఎవరిని పడితే వారికి మనం వారి మీద ఆధారపడిపోయి, ఎవరి మీద పడితే వారి మీద మనం లోబడిపోయి, ఎవరి మీద పడితే వారి మీద మనం ఆశలు పెట్టుకొని ఒక దినాన్ని నష్టపోతే మాత్రం ఆ నష్టములు నువ్వే భరించాలి, ఆ యొక్క బాధలు మనమే భరించాలి. ఆ బాధలు కూడా మనల్ని దేవుడు తీసుకెళ్ళడం దేవుడు చిత్తం కాదు. ఆ బాధలు పడకుండా నేను పరిశుద్ధంగా ఉన్నానమ్మా, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి వాక్యము సెలవిస్తా ఉంది. అందుకనే నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక వీటిలో పరిశుద్ధంగా ఉండు. దేవుని స్తోత్రం. వాక్యం మీ అందరి జీవితం నెరవేర్చగల